యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పర్సన్కి వాళ్ళకి మధ్యలో వాళ్ళిద్దరూ స్టార్టింగ్లో ఉండేటటువంటి కమ్యూనికేషను ఉండి వాళ్ళిద్దరిది రిలేషన్ అనేది రీగ్రోత్ అవుతుందా లేదు అంటే కంట్రోల్ అవుతుందా చెప్పండి యూనివర్స్. చూసే వ్యూయర్కి వ్యూయర్ పర్సన్కి మధ్యలో ఉండే రిలేషన్ అనేది రీగ్రోత్ అవుతుందా, స్టార్టింగ్లో ఉన్నట్లుగా ఉంటారా, లేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్. హెల్త్, గ్యాంబ్లింగ్, పెట్స్, సైన్స్, someone else, vacation, challenges, intimacy, give it time, science, manifest, date and night, health, health issues could arise. మీరు మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. గ్యాంబ్లింగ్ అంటే ప్రాబ్లమ్స్ విత్ ఎడిక్షన్స్ అంటే ప్రజెంట్ మీరు మీ పర్సన్స్ రెండు వైపులు కూడా వర్క్ బర్డెన్ అవ్వచ్చు. ఎడిక్షన్స్ అంటే లేదు అంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ చాలా ఉంటాయండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయి. లేదు అంటే మొబైల్ రీల్స్ చూసుకోవడం, కొంతమంది కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేయడం, మనీ పరంగా కెరియర్ పరంగా ఆలోచించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. పెట్స్ అంటే వాళ్ళు వీటన్నిటికంటే ఎక్కువగా కొంతమంది చూడండి, పెట్స్ అంటే యానిమల్స్ ఉంటాయి, లేదు అంటే బర్డ్స్ ఉంటాయి. ఇలాంటి వాటితో ఎక్కువగా గడపడం, ఎందుకంటే హట్టింగ్ అనేది చాలా అనీజీగా అనిపిస్తుంది కాబట్టి అలాంటి వాటితో ఎక్కువగా గడపడం ఇలాంటివి చేస్తారు. సమ్వన్ ఎల్స్ అన్నారు. సమ్వన్ ఈజ్ ఇన్ ద మిడిల్, సమ్వన్ ఈజ్ ట్రయింగ్ టు సబటోజ్ దిస్ అంటే కొంతమంది మిడిల్లో వచ్చి మిమ్మల్ని విడదీసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ మాటలను మాత్రం విని నమ్మి మీరు మాత్రం అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు అని అయితే చెప్తున్నారు యూనివర్స్. వెకేషన్, యూ విల్ బీ ట్రావెలింగ్ షూన్. వెకేషన్స్కి మీరు వెళ్తే రీగ్రోత్ అవుతుంది. బయటికి ఎక్కడికైనా వెళ్ళండి. మేక్ ఏ డెసిషన్ వర్క్ ఆన్ ఇన్నర్ హీలింగ్. మీరు మీ మనసులో మీరు ఇన్నర్గా ఆలోచించండి, ఏదైనా నిర్ణయం తీసుకోండి, ఛాలెంజెస్ చేయండి అని అంటున్నారు. ఇంటిమసీ అంటే కొన్ని సెక్షువల్ కెమిస్ట్రీ అంటే హగ్గింగ్ చేయడం, కిస్ చేయడం ఇలాంటివి కూడా మీ మధ్యలో ఉండాలి అని చెప్తున్నారు. అదేవిధంగా మాట్లాడే తీరు నీట్గా ఉండాలి, మాట్లాడే విధానం గొడవలు పడకూడదు, స్మూత్గా మాట్లాడాలి, కోపం అవ్వకూడదు, ఇలాంటివి చెప్తున్నారు. గివ్ ఇట్ టైం, కొంత సమయాన్ని కూడా మీరు కేటాయించాలి. ఇద్దరు ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవాలి, మేనిఫెస్ట్ చేసుకోవాలి. డేట్ అండ్ నైట్ అని అంటున్నారు. హెల్త్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. హెల్త్ అని ఎందుకన్నారు?
హెల్త్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. హెల్త్ అని ఎందుకన్నారు? హెల్త్ అని ఎందుకన్నారు? మీరు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలి అంటే ఎక్కువగా థింకింగ్ చెయ్యొద్దు. కామ్గా ఉన్నట్లుగంటే మీ హెల్త్ అనేది రికవర్ అవుతుంది అని అయితే యూనివర్స్ మీకు చెప్తున్నారు. గ్యాంబ్లింగ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఎమోషనల్గా డ్రైన్ అయితే మీ హెల్త్ హెడేక్ వస్తుంది, ఐస్ పెయిన్ వస్తుంది, హార్ట్ పెయిన్ వస్తుంది, లేదు అంటే మొత్తం బాడీ అంతా అనీజీగా ఉంటుంది, కళ్ళు తిరగడం, వామిటింగ్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ఎక్కువగా ఎమోషనల్గా ఆలోచించొద్దు, కామ్గా ఉండండి, మీ హెల్త్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. గ్యాంబ్లింగ్ మీకు అయితే ఒక న్యూ ఆఫర్తో ఇమ్మెచ్యూర్గా వస్తారు, కానీ వాళ్ళైతే మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, కానీ వీళ్ళు ఇమ్మెచ్యూర్గా ఆలోచించి మీతోని వర్క్ మీద అంటే రెండు వైపులా ఉంటారు. వర్క్ మీరు అన్ని వైపులా ఉంటుంది అని చెప్పైతే యూనివర్స్ చెప్తున్నారు. పెట్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. పెట్స్ అని ఎందుకన్నారు? పెట్స్ అని ఎందుకన్నారు? అంటే వాళ్ళు చైల్డ్హుడ్ డ్రామా అంటే కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు పాత రోజుల్లో మీకంటే ముందు కలిసిన వాళ్ళతోనే వాళ్ళతోని మీతోని రెండు వైపులు కూడా న్యూ బిగినింగ్స్ చేస్తున్నారు. వాళ్ళతోని ఉంటున్నారు, మీతోని ఉంటున్నారు. వాళ్ళకి మీకు గిఫ్ట్లు మళ్ళీ న్యూ బిగినింగ్తో గిఫ్ట్లు ఇవ్వాలి, మీతో మాట్లాడాలి, రీయూనియన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. సమ్వన్ ఎల్స్ అని ఎందుకన్నారు? స్కిల్స్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు అయితే వెళ్ళారు, స్కిల్స్ డెవలప్మెంట్ కోసం వెళ్ళారు, కానీ అది ఫ్యామిలీ గురించి కూడా వెళ్ళారు, కెరియర్ ఓరియంటెడ్గా వెళ్ళారు. అందులో దానివల్ల ఏంటంటే మీకు డిస్టెన్స్ అయినా, ఫ్యామిలీ కోసం ఆలోచించి మీకు డిస్టెన్స్ అయినా, మీకు ఎవరు ఏం చెప్పినా వాళ్ళు మీ గురించే ఎదురు చూస్తున్నారు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. వెకేషన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. వెకేషన్ ప్రజెంట్ మీరు స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. ఈ రిలేషన్ అయితే స్టక్కింగ్ పొజిషన్లో ఉంది అని అయితే చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే వెకేషన్గా ఇద్దరు కూడా ఒకరికొకరు మళ్ళీ ట్రావెలింగ్ చేస్తారో ప్రజెంట్ స్టక్డ్ పొజిషన్లో ఉండేటప్పటికి వెకేషన్ ట్రావెలింగ్ జరుగుతుంది, ట్రావెలింగ్ అయితే చేస్తారు. ఛాలెంజెస్ అని ఎందుకన్నారు? మీలో మీరు ఒకరికొకరు చాలా బాధపడుతున్నారు, హిడెన్గా ఫీలింగ్స్ ఉంచుకొని హిడెన్గానే మాట్లాడుకుంటున్నారు. కెరియర్గా అంటే మనీ పరంగా కూడా ఒకరికొకరు చెప్పుకోకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే రిలేషన్ అనేది ఎలా గ్రోత్ చేయాలో ప్రజెంట్ ఊరుకున్నారు. ఎదుటి వాళ్ళు సిచ్యువేషన్ని బట్టి ఉండాలి అని ఆలోచనలతో హిడెన్గా ఫీలింగ్స్ ఉంచుకొని మీకు ఎన్నో డౌట్స్ ఉండేటప్పటికీ అవి చెప్పకుండా అడగకుండా కామ్గా ఉండి మీలో మీరే ఫైట్స్ చేసుకుంటున్నారు. ఇంటిమసీ అని ఎందుకన్నారు? ఇంటిమసీ అని ఎందుకన్నారు?
మీ ఇద్దరు ఒకరికొకరు అయితే చాలా హానెస్ట్గా లవ్ చేసుకుంటున్నారు, చాలా ఎక్కువగా ప్రేమ ఉంది. కొంతమందికి అయితే ఈగో కూడా ఎక్కువగా ఉంది. ఒకరికొకరు ఈగో ఉండడం వల్ల కూడా ఒకరికొకరు కూడా కలవలేకపోతున్నారు. ఈవెన్ ఏంటంటే మాట్లాడలేకపోతున్నారు. సెపరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఈగో యాటిట్యూడ్ వల్ల సెపరేషన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇదిగోండి సెపరేషన్ వచ్చింది ఇక్కడ. గివ్ ఇట్ టైం అని ఎందుకన్నారు? సమ్ టైం ఇవ్వాలి అని ఒకరికొకరికి ఎందుకన్నారు? ఈ డిస్టెన్స్ వల్ల, ఈ టైం అనేది ఈ డిస్టెన్స్ వల్ల ఇచ్చినట్లుగా అయితే మీ చాలా చేంజెస్ వస్తాయి. ఒకరికొకరు న్యూ బిగినింగ్ చేయడానికి మార్పులు అనేవి వస్తుంది, మాట్లాడడానికి వేరే టాపిక్స్ ఉంటాయి అని అయితే చెప్తున్నారు. మేనిఫెస్ట్ అని ఎందుకన్నారు? మేనిఫెస్ట్ చేస్తే ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఏంటి అనేది ఆలోచించవచ్చు, కనుక్కోవచ్చు అని అంటున్నారు, తెలుస్తుంది. మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఒకరికొకరు అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. డేట్ అండ్ నైట్ అని ఎందుకన్నారు? డేట్ అండ్ నైట్ అని ఎందుకన్నారు? డే అండ్ నైట్ మీ ఇద్దరు కూడా హోప్స్ పెట్టుకోవచ్చును. మీ ఇద్దరు కూడా కలిసే ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఈగో యాటిట్యూడ్కి వెళ్ళొద్దు. మీరిద్దరూ హోప్స్ పెట్టుకొని ఒకరి మీద ఒకరికైతే ఆశ ఉంది అని చెప్తున్నారు యూనివర్స్.